హాయ్, నా పేరు గీతిక. నేను 9th క్లాస్ బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మగారి పేరు గోవిందమ్మ. మా నాన్నగారు ఫార్మర్, మా అమ్మ ఫీల్డ్ అసిస్టెంట్. సో మేము కనిగిరి మండలం కమ్మవారిపల్లి గ్రామంలో నివసిస్తున్నాం. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. సో మా కరెస్పాండెంట్ సార్ గారి పేరు రవీంద్ర అండ్ మా ప్రిన్సిపల్ మేడం గారి పేరు జ్యోతి మేడం. సో నాకు ఈ ధ్యాన సాధనలో 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇక్కడ 3వ తరగతి నుంచి ప్రస్తుత 9వ తరగతి వరకు చదువుతూ ఉన్నాను. నేను ఇక్కడ ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రస్తుతం మనం చేసే ధ్యానం పేరే ఆనాపానసతి. సో దీన్ని మనకి పత్రిజీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఇది చిన్నప్పటి నుంచి దీన్ని చేస్తున్నాను. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే ధ్యానంని పట్టించుకోరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. నేను చిన్నప్పుడు దాన్ని అసలు చేసేదాన్ని కాదు, కానీ ఎప్పుడైతే నాకు దాని విలువ తెలిసి దాని ఉపయోగాలు తెలిసాయో అప్పటి నుంచి నేను ధ్యానం చేయటం మొదలుపెట్టాను. సో నేను దీన్ని విలువ తెలుసుకొని దీన్ని పర్ఫెక్ట్గా చేయడానికి నేను 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశానన్నమాట. సో దీనివల్ల నాకు వచ్చిన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. సో దానిలో నేను కొన్ని చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ నేను నా స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. సో దాన్ని పూర్తిగా కాకపోయినా చాలా వరకు తగ్గించుకున్నాను. ఇది ఎందుకంటే ఖచ్చితంగా నేను ఇది ధ్యానం వల్లే అని చెప్పగలను. ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ ఒక 10 minutes ధ్యానం చేస్తాను. ఎందుకంటే మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అక్కడ ఆ సమస్యలోనే మనకి సమాధానం దొరుకుతుంది. సో ఇది నాకు ఎలా తెలిసిందంటే చాలామంది మా టీచర్స్ వీరు కూడా మెడిటేషన్ చేయటం వల్ల వారి అనుభవాలు నాతో పంచుకున్నప్పుడు నేను దానిని చేయటం మొదలుపెట్టాను. నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొనేటప్పుడు వాటిని చూసి ఏడుస్తూ కూర్చోకూడదు, వాటిని మనమే సాల్వ్ చేసుకోవాలని నాకు చాలామంది మెడిటేటర్స్ చెప్పారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఒకే ఒక మార్గం, అదే ధ్యానం. సో ఎప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా ముందుగా ధ్యానం చేస్తే ఆ సమస్యని దాన్ని ఎలా సాల్వ్ చేయాలని మనకి దానివల్ల తెలుస్తుంది. సో ఇది నేను నేర్చుకున్న ఫస్ట్ లెసన్ అనమాట మెడిటేషన్లో నుంచి. తర్వాత నేను ఎప్పుడు చదవడానికి కూర్చున్నా ఫస్ట్ ఒక 10 minutes మెడిటేషన్ చేయటం నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన శ్వాస మీద మనం ధ్యాస పెడతాం. దీనివల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ధ్యానం చేయమని నేను ఇచ్చే ఒక అడ్వైస్, ఎందుకంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎన్నో సార్లు నేను అలాగే నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంతకుముందు ధ్యానం చేయకముందు ఏం చదివినా అసలు బుర్రకి ఎక్కేది కాదు, ఏం చేసినా నాకు అసలు పర్ఫెక్షన్ అనేది ఉండేది కాదు. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి వచ్చాను. సో నేను 3rd 4th అస్సలు ఈ ధ్యానం ఏంట్రా బాబు, తలకాయ నొప్పి అలా అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నాకు దాని ఇంపార్టెన్స్ తెలిసి దానివల్ల నేను ఎక్స్పీరియన్స్ అయిన ఉపయోగాలు తెలిసాయో అప్పటి నుంచి నేను 5th క్లాస్ నుంచి మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశాను. మెడిటేషన్ చేసిన తరువాత నా రిజల్ట్స్, చేయకముందు నా రిజల్ట్స్ కూడా నేను చాలా గమనించాను. సో నేను మెడిటేషన్ చేయకముందు 60% or 70% స్టూడెంట్, కానీ ఇప్పుడు నేను 90 and 95% స్టూడెంట్. సో నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, కానీ నాకు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశానో నా స్కిల్స్ నేను ఎలా ఉపయోగించుకోవాలి, నాకు అవి ఎలా యూస్ అవుతాయి అని దీనివల్లే తెలుసుకున్నాను. సో నేను ఇంతకుముందు మాంసాహారిని, కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో శాకాహారిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. దీనివల్ల ఎందుకు శాకాహారిగా మారాలని కూడా మనకి చాలాసార్లు మా స్పిరిచువల్ టీచర్స్ అండ్ మెడిటేటర్స్ చెప్పారు. సో కాబట్టి నేను మారాలి అని అనుకుంటున్నాను. అంటే మెడిటేటర్స్ వచ్చి మా ఊర్లో కూడా చాలా ప్రచారం చేశారు, మనం ఇలా చేయాలి, ధ్యానం ఇది, దీనివల్ల ఉపయోగాలు ఇవి అని చెప్పారు. కానీ నేను అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి నాకు దాని గురించి తెలిసేది కాదు. అండ్ మా ఊర్లో పిరమిడ్ కూడా స్థాపించారు, దాని ఓపెనింగ్కి పత్రి సార్ కూడా వచ్చారు. సో అది వచ్చేసి కమ్మవారిపల్లి
కనిగిరి మండలం అన్నమాట. సార్ వచ్చి దాని ఉపయోగాలు చెప్తున్నప్పుడు అసలు అంటే నాకు దాని గురించి అసలు అవగాహనే లేదు. కానీ మా ఊర్లో మా అమ్మ వాళ్ళందరూ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ పనులన్నీ అయిపించుకొని ఆ రవీంద్ర సార్ వాళ్ళ ఇంటి దగ్గర నిర్మించిన పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ మెడిటేషన్ చేసేవాళ్ళు. నేను కూడా మా అమ్మగారితో వెళ్ళేదాన్ని. మా అమ్మ అన్నీ మర్చిపోయి ఏమీ ఆలోచించకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేస్తూ ఉండేది. సో నాకు అప్పుడు దాని గురించి ఏం అర్థమయ్యేది కాదు. నేను జస్ట్ లైక్ అక్కడ కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. తర్వాత మా అమ్మ కూడా నాకు కొంచెం దీని మీద అవగాహన తెప్పించారనమాట. నేను ఎప్పుడైనా నాకు ఈ చదువుతున్నప్పుడు ఇది రాలేదు అని మా మమ్మీకి చెప్పినప్పుడు, సో ఒక్కసారి నువ్వు ఎందుకు ఇది ట్రై చేయకూడదు, ఇంతమంది దీనివల్ల ఇన్ని యూసెస్ చెప్తున్నారు కదా, ఒకసారి నువ్వు ట్రై చేయి, నీకేమీ మార్పు కనిపించకపోయినా ఏం రిజల్ట్స్ రాకపోయినా వదిలేసే అని చెప్పింది. సో సరే అని నేను కూడా ట్రై చేశాను. ఎప్పుడంటే ఇది నా 5th క్లాస్. అప్పుడు కోవిడ్, సో స్కూల్స్ ఏం లేవు, హాఫ్ డే స్కూల్లో పెట్టేవాళ్ళనమాట. సో ప్రతి ఒక్క టీచర్ నాకు చెప్పేవాళ్ళనమాట, అసలు నీ స్టడీస్ ఏమవుతున్నాయి, ఇదిగా అసలు నువ్వేం చదవట్లేదు, వాట్ ఈస్ దిస్ అని. కానీ మా అమ్మ చెప్పింది గుర్తుపెట్టుకొని మిగతా మెడిటేటర్స్ చెప్పింది రిమెంబర్ చేసుకొని 5th క్లాస్లో ఉన్నప్పుడు నేను మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశాను. సో నేను ఎప్పుడైతే 6th ఎంటర్ అయ్యానో నేను నా 95% మా టీచర్స్కి నా సక్సెస్ చూపించాను. సో ఎవ్రీవన్ అందరూ షాక్ అయిపోయారు, ఏంటి రిజల్ట్స్, ఏంటి సీక్రెట్ అని. అప్పుడు నేను చెప్పిన ఒకే సమాధానం ధ్యానం. ఇది ఫస్ట్ చాలామందికి అర్థం కాక దానివల్ల వచ్చే యూసెస్ తెలియక అందరూ దీన్ని విసుక్కుంటారు ఆర్ ఇది వేస్ట్ అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే దాన్ని చేయటం మొదలుపెట్టి దాన్ని సిన్సియర్గా చేస్తారో అప్పుడే మనకి దానివల్ల వచ్చే యూజెస్, లాభాలు అన్నీ ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ నాకు ఇంతకుముందు 3rd నుంచి నాకు సైట్ ఉంది. సో నాకు సైట్ ఉన్నప్పుడు మా మెడిటేటర్స్ స్కూల్లో స్పిరిచువల్ టీచర్స్ చెప్పారనమాట, ఎవ్రీడే నువ్వు ధ్యానం చేసి ధ్యానంలో నాకు సైట్ తగ్గాలి అని అనుకో, నీకు సైట్ తగ్గుతుంది అన్నారు. అదేంటి నేను అనుకున్నాను అప్పుడు, అదేంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా, స్పెట్స్ యూజ్ చేయకుండా కేవలం కళ్ళు మూసుకుంటే నా సైట్ తగ్గిపోతుందా అని నేను అప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే నేను నా 6thలో నా రిజల్ట్స్ చూశానో ధ్యానం వల్ల, అప్పుడు నేను నా సైట్ మీద కూడా దృష్టి పెట్టి మెడిటేషన్ చేశాను. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నా సైట్ చాలా వరకు తగ్గింది. సో ఇది మెడిసిన్స్ లేకుండా కూడా పాసిబుల్ అని నాకు అప్పుడే తెలిసింది. బై దిస్ మనకి హెల్త్ పరంగా కూడా మెడిటేషన్ చాలా యూజ్ అవుతుంది. నేను ఎక్కువ మెడిటేషన్ ఎప్పుడు చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తానంటే, నా మూడ్ బాగాలేనప్పుడు, నాకు ఏదైనా చదవాలి అనిపించినప్పుడు, నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను చేసే మొదటి పని ధ్యానం. దానివల్ల చదివేటప్పుడు నేను ధ్యానం చేస్తే నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ధ్యానం చేస్తే దాంట్లో నాకు ఆ ప్రాబ్లంకి సమాధానం దొరుకుతుంది. నేను ఎప్పుడైనా నా మనసు బాగాలేనప్పుడు, నా మూడ్ బాగాలేనప్పుడు మెడిటేషన్ చేస్తే అప్పుడు నాకు ఒక కామ్ అండ్ పీస్ మైండ్ వస్తుంది. సో ఈ మెడిటేషన్ చేయటం వల్ల మనకి విశ్వశక్తి అనేది వస్తుందన్నమాట. సో ఆ విశ్వశక్తి మన బాడీలోకి వెళ్ళి ప్రతి ఒక్క మనకి ఉన్న బాడీలో హెల్త్ ఇష్యూస్ అన్నీ క్యూర్ చేస్తుంది. సో అట్ ఫస్ట్ నేను మెడిటేషన్ చేసేటప్పుడు నాకు చాలా హెడ్ఏక్ వస్తుంది. నేను అప్పుడు మా మెడిటేటర్స్ని, స్పిరిచువల్ టీచర్స్ని అడిగాను, నాకు ఎందుకు మేడం ఇలా అవుతుంది, దీనివల్ల నాకు మెడిటేషన్ చేయాలనిపించట్లేదు అని. అప్పుడు వారు నాకేం చెప్పారంటే, నీకు ఎందుకు ఇలా అవుతుందంటే నీ హెడ్లో సమ్ ప్రాబ్లం ఉంది, కాబట్టి నువ్వు ఎప్పుడైతే సిన్సియర్గా మెడిటేషన్ చేస్తున్నావో అప్పుడు నీ బాడీలోకి విశ్వశక్తి అనేది ఎంటర్ అవుతుంది. సో ఆ విశ్వశక్తి నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూ అన్నిటినీ క్యూర్ చేసుకుంటూ ఓవరాల్ నీ బాడీ మొత్తానికి పాస్ అవుతుంది. దానివల్ల నీకు అలా హెడ్ఏక్ అనేది వస్తుంది అని చెప్పారు. సో కొన్ని రోజులు నేను హెడ్ఏక్ వస్తున్నా ఇంకా ఇదా అనే సమస్య వదిలేశాను. తర్వాత నేను ఎప్పుడైనా కళ్ళు మూసుకుంటే
నాకు కనిపించే ఒకే దృశ్యం ఆరెంజ్ కలర్, ఇదే కనిపిస్తుండేది. నేను మేడం నన్ను ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు నేను చెప్పాను, మేడం నాకు ఇలానే కనిపిస్తుంది ఎందుకు అని. అప్పుడు మేడం ఏం చెప్పారంటే, నీ యొక్క ఆత్మశక్తి ఎక్కువ, అందుకే నీకు అలా కనిపిస్తుంది. కాబట్టి ఇది నీకు ఎలా తెలిసింది? నువ్వు ధ్యానం చేయటం వల్లే. కాబట్టి నువ్వు ఇలాగే కొనసాగుతూ ఉంటే నీకు ధ్యానం వల్ల ఇంకా చాలా యూసెస్ ఉంటాయి. సో నేను ఇంతకుముందు నాకు డిబేట్స్ అంటే మన స్కూల్లో కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఇలా స్పిరిచువల్స్లో మాట్లాడాలంటే చాలా భయం, అస్సలు కెమెరా ముందుకు వచ్చేదాన్నే కాదు. కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశానో అప్పుడు నా స్కిల్స్ నాకు అర్థమయ్యాయి. వాటిని పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్లో పెట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏ డిబేట్ చెప్పినా, ఏ స్పిరిచువల్ చెప్పినా అంటే నేను ఎక్సలెంట్గా ఉంటాను. సో ఇది నేను చెప్తుంది కాదు, చాలామంది నాతో నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఉన్నానో అప్పటి నుంచి ఉన్న మెడిటేటర్స్ అండ్ స్పిరిచువల్ టీచర్స్ చెప్పిన మాట. నా యొక్క స్కిల్స్ నేనే గమనించకుండా తెలియక ఉన్న సమయంలో నా స్కిల్స్, నా యొక్క టాలెంట్ని నాకు చెప్పింది మెడిటేషన్. మన గురించి మనకి మొత్తం మనమేంటి అని తెలియాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేస్తే మనకి మన గురించి తెలుస్తుంది. ఆ తర్వాత మనకి తెలియని ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానం లభిస్తుంది. కాబట్టి నేను అప్పటి నుంచి మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఎప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నా, ఎంత టైం అయినా సరే అది సిన్సియర్గా కూర్చుని చేస్తాను. సో దీనివల్ల నాకు వచ్చిన లాభాలు ఇవి. పత్రి సార్ని నేను కలిసింది ఎప్పుడంటే, ఫస్ట్ టైం మా ఊర్లో పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి నాకేం తెలియదు. అండ్ సెకండ్ టైం ఎక్కడ అంటే పత్రి సార్ ఒకసారి రవీంద్ర సార్కి ప్రామిస్ చేశారు, నేను ఉన్నంత కాలం ప్రతి ఇయర్ నందిరమార్ల శివోహం ప్రోగ్రామ్కి వస్తాను అని. అది ఎప్పుడంటే అక్కడ శివాలయం దగ్గర కూడా రవీంద్ర సార్ పిరమిడ్ నిర్మించారు. దాని ఓపెనింగ్కి వచ్చినప్పుడు సార్ ఈ మాట చెప్పారనమాట. సో ఎప్పుడు ఫస్ట్ శివోహం ప్రోగ్రామ్ అప్పుడు సార్ రావటం, అప్పుడు సార్ వచ్చారు. సో సార్ వచ్చినప్పుడు నేను 7th క్లాస్ అనమాట. అప్పుడు నాతో పాటు మా టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మెడిటేటర్సే. సో నేను సార్ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, సార్ ఒక మెడిటేటర్, ఒక సింగర్. ఇప్పుడు మనకి వచ్చే చాలా మ్యూజిక్ సార్ సింగ్ చేసినవి కాబట్టి దానివల్ల సార్ సింగింగ్ చేస్తూనే దాంట్లో మనకి మెడిటేషన్ యొక్క మెసేజ్ని ఇస్తారు. సో మనం ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు సార్ యొక్క మాటలు వింటూ మెడిటేషన్ చేస్తుంటే మనకి దాని యొక్క అవగాహన తెలుస్తుంది. దాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఉపయోగాలు వస్తాయనేది తెలుస్తుంది. దీని పత్రి సార్ వల్ల నేర్చుకున్నాను. సో మా స్కూల్ గురించి నన్ను అడిగితే, రవీంద్ర సార్ యొక్క సంకల్పం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ధ్యానం అలవాటు అవ్వాలి, ధ్యానం తెలియాలి. అప్పుడే వారి లైఫ్లో సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్కి కారణం మన పత్రి సార్, ఆ తర్వాత మెడిటేషన్ అవుతుంది. వీరి వల్ల ఫ్యూచర్లో వీరికి వచ్చిన లాభాలు వారు ఇతరులకి షేర్ చేస్తే వారు కూడా దీన్ని నేర్చుకొని ధ్యానం విశ్వమంతా ప్రకటిస్తుంది. దానివల్ల అందరూ లాభం పొందగలుగుతారు. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి అనే ఒక్క ఉద్దేశంతో మాకు చిన్నప్పటి నుంచే రవీంద్ర సార్ మెడిటేషన్ని చేస్తున్నారనమాట. ఇది నేను చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్. ఎందుకంటే కనిగిరిలో ఎక్కడా లేదు ధ్యానం అనేది, ఓన్లీ బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో మాత్రమే ఉంది. దీనివల్ల ఎన్నో విజయాలు కూడా సాధించున్నాము. నాకు ఇంత చక్కటి అవకాశం, నా అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేసే అవకాశం ఇచ్చిన PMC ఛానల్కి, రవీంద్ర సార్కి, పత్రి సార్కి చాలా థ్యాంక్స్.